స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకొనండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. ఆమేన్. హల్లెలూయా. తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయన. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి. హల్లెలూయా. ఏ తోట? ఒక తోట ఉందంట. ఆ తోటను తడపటానికి నది బయలుదేరిందంట. ఎక్కడి నుండి? తోట తడపటానికి నది బయలుదేరింది. ఎక్కడి నుండి? ఏదేనులో నుంచి. అదేంది మరి? ఈ తోట ఏంటి? ఇదేం తోట? హల్లెలూయా. ఇది ఎక్కడ తోటయ్యా? హల్లెలూయా. హల్లెలూయా. మనకు తెలిసింది ఏంటంటే అది కూడా ఏదేం తోటే కదా. హల్లెలూయా. ఏదేం తోటే కదా. మళ్ళీ ఏదేంలో నుంచి ఇదేంది? హల్లెలూయా. ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొంచెం పైకి చూద్దాం. 8వ వచనం చూడండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి. అంటే ఏదేను తోట కాదన్నమాట. ఏదేనులో ఒక తోట వేసాడు. మరి ఇది ఏదేను ఏంటిది? తోట ఏంది? హల్లెలూయా.
ఏదేనులో ఒక తోట, ఏదేను తోట కాదు, ఏదేనులో ఒక తోట వేసాడు. ఆ తోటను తడపటానికి మళ్ళీ ఎక్కడి నుంచి అంట నది బయలుదేరింది ఏదేనులో నుంచే. అంటే తోట వేరు, ఏదేను వేరు. హల్లెలూయా. ఏదేనులో ఒక తోట వేసాను, తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. దీనిలో ఉంచాడు, తోటలో ఉంచాడు. ఏదేనులో కాదు, తోటలో ఉంచాడు. కిందకి చదువు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనను ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేలలో నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. హల్లెలూయా. ఏదేనులో దేవుడు ఒక తోటనేసాడు. ఆ తోట మధ్యలో జీవవృక్ష ఫలమును ఇచ్చు చెట్టు, మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు ఎక్కడ పెట్టాడు? నేలల్లో నుంచి మొలిపించాడు. తోటలో ఉన్నాయి. హల్లెలూయా. మరి ఈ చెట్లన్నీ తడపటానికి ఎక్కడి నుంచి వచ్చింది? నది ఎక్కడ పుట్టింది? నది పుట్టింది ఏదేనులో నది పుట్టింది. ఈ నది పుట్టింది మొదటగా ఒక నదిగా పుట్టి అదేమైందంట, పోను కొంచెం సాగే కొద్దీ పాయలైపోయింది. 4 నదులైపోయింది. ఏమేంటి 4 నదుల పేర్లేంటి? మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచూ ఉన్నది. అక్కడ బంగారం ఉంది. ఆ దేశపు బంగారం శ్రేష్టమైంది. అక్కడ బోళమును గోమేదకమును దొరుకుతుంది. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశము అంటే ఆఫ్రికా దేశం అంతటా చుట్టూ పారుతూ ఉంది. మూడో నది పేరు హిద్దెకేలు. అది అషూరు తూర్పు వైపున పారుతూ ఉన్నది. నాలుగో నది పేరు యూఫ్రటీసు. మరియు చాలు. ఇది నది పుట్టింది ఏదేనులో. ఆరంభంలో ఇది పుట్టింది ఒక్క నదే. అక్కడ ఆరంభమైన ఈ నది పోను 4 పాయలు అయిపోయింది. 4 పిల్ల కాలవల్లాగా. ఆరంభంలో ఒక కాలువ వస్తే ఒక కాలువని 4 కాలువలుగా 4 పక్కల నీళ్లు పోయేటట్టు చేసినట్టు ఇది ఆరంభంలో ఒక నదిగా పుట్టింది. ఇది పుట్టింది ఎక్కడ అంటే ఏదేనులో పుట్టింది. 4 నదులై పారుతా ఉంది. అంత లెక్క ఈ నదులు పారుతున్నంత లెక్క మొదటి నది ఏ నదంట? మంచి ఫలసాయం కనపడుతుంది, బంగారం పండుతుందంట. అదేంది? నీళ్లు పెడితే బంగారం పండుద్దా? వరి పంట, గోధుమ పంట, మొక్కజొన్న పంట, మిరప పంటలు, ఈ పంటలు పండుతాయి కానీ నీళ్లు పారుతున్నాయి. అక్కడ బంగారం దొరుకుతుంది. చాలా శ్రేష్టమైన బంగారం అంటున్నారు. ఏంది? హల్లెలూయా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇది మామూలుగా తాగే మంచినీళ్ళు, వరిసేలుగు పెట్టుకునే ఈ నీళ్ళు కాదు. హల్లెలూయా. మరి ఏం నీళ్ళంట, ఏం నదులంట? ఆత్మ సంబంధమైనటువంటి నీరు. హల్లెలూయా. ఈ నదులు పారినంత లెక్క మంచి ఫలసాయం కనపడుతుంది.
అనేకులు బ్రతకటం కనపడుతుంది, అనేక ఆశీర్వాదం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇది ఏ నది అని అంటే మొట్టమొదట ఏదెనులో ప్రారంభించబడిన నది. ఈ నది ఒంటిగానే ఆరంభమైంది. అది పోను పాయలైపోయి 4 నదులైపోయింది. అవి ఎంత లెక్క పారుతున్నాయో అంత లెక్క ఆశీర్వాదంగానే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నది కావాలా. ఇవి నది అని అంటే ఏమవుతుందని అంటే అది ఓట. కొన్ని కొండ ప్రాంతాల్లో కొన్ని లేకులు ఉంటాయి, కొన్ని సరస్సులు ఉంటాయి. ఆ సరస్సులో వచ్చిన నీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పైన కొండలో నుంచి నీళ్ళు ఓట వస్తూ ఉంటుంటుంది, జలబడి వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన నీళ్ళన్నీ పోయే దారి లేక ఒక చోట స్టాక్ అయిపోయి నిల్వ ఉండిపోతాయి. నలుదిశలా కొండలే, మధ్యలో నీళ్ళు. ఇది అని అంటే ఈ సరస్సుగా ఏర్పడటానికి ఇది కొండల మధ్యలో నుంచి వచ్చినటువంటి విడుదలైనటువంటి నీరు అవన్నీ సరస్సుగా తయారైపోయినాయి. అలాగనే ఇక్కడ మనకి నీటి బుగ్గ, నీటి ఓట ఉబికి వచ్చేటువంటిది, అది దారలాగా కారుతూనే ఉంటుంది. కొన్ని చోట్ల మనం అటు వెళ్ళినప్పుడు మేము గమనించింది ఏంటంటే జలపాతము అంటారు. అదేంది కొండపైన, అది ఎంతో ఎత్తుగా ఉంది. ఆ కొండపై నుంచి నీళ్లు చాలా ఎత్తు నుంచి కిందకి పడతా ఉన్నాయి, కాల వదిలినట్టు నీళ్లు పడుతున్నాయి. ఈ జలపాతాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అవి పైన ఓట వస్తుంది, కొండపై నుంచి ఓట వస్తుంది. ఆ ఓట అక్కడ ఒక జల, ఇక్కడ ఒక జల, ఆ నీటి బొగ్గ ఈ నీటి బొగ్గ అన్నీ ఏకమైపోయి పెద్ద నదిలాగా పై నుంచి కిందగా పారుతా ఉన్నాయి. ఈ జలపాతాలు చూడటానికని జనం వెళ్ళి అక్కడ స్నానాలు చేసి ఫోటోలు దిగి చాలా ముచ్చటగా మంచిగా ఉందని చూసుకుంటా వస్తున్నారు. ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటంటే ఏదెనులో ఒక నది కలదు. ఈ నది పోను 4 పాయలు అయిపోయింది. ఇది పారినంత లెక్క ప్రజలు బ్రతుకుతున్నారు, పక్షులు బ్రతుకుతున్నాయి, పశువులు బ్రతుకుతున్నాయి, అనేక మంది మనుషులు బ్రతుకుతున్నారు. ఎందుకు అంటే చేపలు పట్టుకొని బ్రతుకుతున్నారు, ఆ నీళ్లు పెట్టి పంటలు వేసుకొని బ్రతుకుతున్నారు. అనేక మంది బ్రతకటానికి, మేలు కలగటానికి, అనేకులు బాగుపడటానికి ఈ నది కారణంగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటి ఈ నదులు నన్ను చూస్తే ఇది మామూలుగా నీళ్లు పారే ఈ నది కాదు, ఆశీర్వాదపు నది. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం చూడండి. నలభై 47 అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం. నది తీరమున, యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం 1 నుంచి 9 దాకా చూద్దాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరము కుడి ప్రక్కన కింద నుండి పారుతూ ఉండెను. పిమ్మట హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం అర్థం అవటం కోసం, ఇది మందిరం. మనకి ఇటు తూర్పు
అది తూర్పున గుమ్మం ఉంది. ఆ తూర్పు గుమ్మం యొక్క కింద గడప కింద నుంచి నీళ్లు పారుతున్నాయి ఒకటి. తర్వాత ఇంకోటి బలిపీఠానికి దక్షిణం, అంటే ఇటు మనకి దక్షిణం. ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చటి గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచూ ఉండెను. గుమ్మపు కుడి పక్కన నీళ్లు ఉబికి పారుతూ ఉండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని కొలత వేసేటువంటి దారం చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి తూర్పు మార్గం వైపు బయలుదేరి 1000 మూరలు కొలిసి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు శీల మండలం లోతుకి, అంటే గిలకల లోతు వచ్చినాయి. ఈ మందిరం యొక్క గుమ్మం తూర్పు వైపున ఉన్నటువంటి గుమ్మపు గడప కింద భాగం నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఓట, ఈ జల 1000 మూరలు కొలిసిన తర్వాత గిలకల లోతు వచ్చినాయి. ఆ తర్వాత మరో 1000 మూరలు కొలిచి ఇంకొక 1000 మూరలు కొలిసి నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మోకాళ్ళ లోతుకు వచ్చాయి. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి ఇంకొక 1000 మూరలు కొలిసి నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మొల లోతు ఉండెను. ఆ నీళ్లు మొల లోతుకు వచ్చాయి. ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా ఇంకొక 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడింది. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. ఈదవలసినంత పెద్ద నది అయిపోయింది. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తీసుకుని వచ్చెను. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారంగా కనపడి అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశములకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. సముద్రపు నీరు ఉప్పు నీళ్లు మంచి నీళ్లగును. వడిగా పారే ఈ నది వచ్చు చోటెల్లా అది వచ్చే చోటెల్లా జలచరములన్నీ బ్రతుకుతాయి. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వల్ల ఆ నీరు మంచి నీళ్లగును కనుక ఆ ఉప్పు నీళ్ళన్నీ మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారమగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును. హల్లెలూయా. ఇదేంది? నది ప్రారంభమైంది అక్కడ. ఈ నది మందిరపు గుమ్మం యొక్క అడుగు భాగం నుంచి ప్రవహించింది. మొదట ఏదెనులో ప్రారంభమైంది నది. ఏదెనులో ప్రారంభమైనటువంటి నది అది తోట మొత్తాన్ని తడుపుతూ ఉంది. అది వెళ్ళిన చోటల్లా బంగారమే పండుతుంది. మంచి ఆశీర్వాదంగానే సస్యశ్యామలంగా దీవెనకరంగా ఉంది, బాగా ఉంది. అది ఏదెనులో మొలిసి ప్రారంభమైనటువంటి నది. మరి ఈ నది ఇది గుమ్మం, మందిరం యొక్క గుమ్మములో ప్రారంభమైంది. కుడివైపున ఉన్నటువంటి గడప కింద భాగం నుంచి ప్రారంభమైంది. చిన్న జల ఓట మొదలై అది 1000 మూరలు వెళ్ళేసరికి గిల్లకల్లోతైంది. మరొక 1000 మూరలు ముందుకెళ్ళి చూస్తే మోకాల్లోతైంది. ఇంకొక 1000 మూరలకు వెళ్తే నడువుల్లోకి వచ్చింది. అదే జల, అదే ఓట వెళ్ళే కొద్దీ లోతు ఎక్కువైపోయింది. చివరికి కింద కాళ్ళు ఆంటల్లా
కాళ్ళు భూమికి తాకటల్లా, భూమికి సంబంధం లేకుండా నీటిపైన కొట్టుకుని పోజేసే పరిస్థితి ఏర్పడింది. హల్లెలూయా. ఈ నది కొట్టుకుని పోతా ఉంది. ఇంకా అక్కడ కుదరదు. ఆరంభ దశలో గిలకల్లో తప్పుడు నేలకి మనకి సంబంధం ఉంటుంది. అంటే లోకానికి మనకి కొన్ని సంబంధాలు ఉంటుంటాయి. మోకాల్లోకి వచ్చేసరికి కొంచెం సంబంధాలు భూమికి తగులుతూ ఉంటుంది. కాలు భూమి మీద నడుస్తూనే ఉంటాం, నీళ్లు మోకాల్లోతు దాకా తాగుతూ వస్తుంటాయి. తాగుతూ అది ఇంకా లోతుకెళ్ళే కొద్దీ మరొక అనుభవం, నడుములోతు వచ్చేస్తాయి. కొంచెం ఊపుతూ ఉంటుంటుంది. సొంత ప్రయత్నం కుదరకుండా ఊపుతూ ఉంటుంటుంది. నీటి ప్రవాహం ఇంకా 1000 మూరలు ఇంకొంచెం లోతైన అనుభవంలోకి వెళ్ళే కొద్దీ పరిస్థితి ఏంటంటే ఇక భూమితోటి లోకంతో మనకు సంబంధం పూర్తిగా తెగిపోద్ది. మరి ఏంటి పరిస్థితి అంటే ఆ ఆత్మ కొట్టుకొని పోతూ ఉంటుంది, ఆత్మ ఈడ్చుకొని పోతూ ఉంటుంది, ఆ ఆత్మ ఎత్తుకొని పోతూ ఉంటుంటుంది. నీటి జల ప్రవాహంలో మనం కొట్టుకొని పోతూ ఉంటుంటాం, కానీ మన సొంత పెత్తనం ఏం ఉండదు, మన సొంత ఐడియాలు ఏం పారవు. నేను ఈ ఒడ్డుకు పోదామంటే ఇదేంది నీళ్ళు ఇటు కొట్టకపోద్ది. వల్లపల్లి కాలం పెద్ద కాలం ఉంది కదా, ఆ నీళ్ళు అటు బారుకు కొట్టుకొని పోతూ ఉంటాయి వల్లపర్ల కల్లి. హల్లెలూయా. దిగి కరెక్ట్గా ఇక్కడ దిగి ఆ మరియమ్మ గారి దగ్గరికి పోవాలనుకున్నా. నేను కాలంలో పోతా ఉంటే ఏమవుతాయి, నా ఇష్టం కుదరదు. అది నీటి ప్రవాహం ఉరవడిగా ఇటు నెడతా ఉంటుంటాయి. ఇక్కడికి పోదామంటే ఈ నీళ్ళు ఇటు నెట్టకపోతుంటాయి. కాదు నేను ఇటు పోవాల్సింది అంటే నెట్టుకుపోతూ ఉంటుంది. నెట్టుకుపోతాయి చివరికి ఇక్కడ దిగేమనుకో అక్కడెక్కడో పోయిన తర్వాత అప్పుడు ఆడకి చేరుతాం. అనుకున్న చోటకి వెళ్ళటానికి కుదరదు. ఎందుకు? నీటి ఉరవడి, నీటి ప్రవాహం ఎటు పోతుంది, ఎటు నెట్టుకెళ్తుంది, వల్లపర్లకల్ని నెట్టుకొని పోతుంది. నేను అనుకుంటుంది ఏంటిదంటే కరెక్ట్గా ఎదురుగా నీ మరియమ్మ ఉంది కదా, మరియమ్మ కాడక నేరు ఇటే పోవాలనుకుంటున్నా. హల్లెలూయా. నా ఇష్టం కుదరదు, నా చిత్తం నెరవేరదు, నా ఐడియాలు పనిచేయవు. మరి ఏం పని చేస్తాయి? ఆత్మ దేవుని యొక్క హల్లెలూయా ప్రవాహం ఎటైతే ఉందో నెట్టుకుని పోవటం జరుగుతుంది. ఆమేన్. అంటే ఇక భూమితోటి సంబంధం తెగిపోద్ది. ఇదే అంత అనుభవం వచ్చినప్పుడు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోవటమే కానీ మన చిత్తం ఏమీ జరగదు. ఇక ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ ప్రవాహంలో పడిపోయినప్పుడు, ఆత్మ దేవుని నడిపింపులోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమైందంట, ఆత్మ దేవుని నడిపింపే జరుగుతుంది. మన చిత్తం ఉండదు, మన ఇష్టం జరగదు. మనం అనుకునేది ఒకటైతే అది జరిగేది ఇంకొకటి. అదేంది ఎట్టయిద్దని నేను కలలో కూడా అనుకోలేదే. హల్లెలూయా. నేను అసలు అనుకోలేదు, అసలు నాకు ఇష్టమే లేదు. కళ్ళు తెరిచి తర్షీషులో కాదు, నినివేలో ఉన్నానేంది, టికెట్ కొన్నది తర్షీషుకి కాదు. అవును, మరేంది కళ్ళు తెరిచి నిజమా కళ ఇదే, నేను ఎక్కడికి వచ్చానేంది, అయ్యో ఇది వద్దు అనుకున్నా, ఇక్కడే వచ్చానేంది అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తం జరుగుతుంది. అంటే దేవుని చిత్తంలో ఆ నీటి ఓటల ప్రవాహంలో కొట్టుకుని పోవటానికి పూర్తిగా వదిలిపెట్టాల. దేన్ని? లోకంతో బంధాన్ని, సంబంధాన్ని, సహవాసాన్ని విడిచిపెట్టేయాల. లోకాన్ని విడిచిపెడితే కానీ ఆ లోకానికి వెళ్ళటానికి కుదురుతుంది. ఏ లోకం? భూలోకాన్ని విడిచిపెడితే కానీ, ఈ లోకానికి ఎడాకులు ఇస్తే కానీ ఆ లోకంతో యేసుతో కలిసి ఉండటానికి వీలైద్ది. కుదరదు, నాకు ఈ లోకం కావాలి. హల్లెలూయా. ఈ లోకంతో బంధం ఉండాలా. హల్లెలూయా. ఈ లోకం నాకు ముఖ్యం, కానీ ఆ లోకం వస్తే వచ్చింది, పోతే పోయింది, పోని కాదు. ఇంటికి వెళ్ళి నిత్య జీవం చేరాల ఆశ అయితే ఉంది,
నన్ను ఏం చేయమంటావంటే ఇంటికి వెళ్ళి ఆస్తి అంతా అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడిస్తా ఉండు, నేను ఇటుపోతే నా వెనకిటి రా, అప్పుడు నీకు నిత్య జీవం వస్తుంది. అయ్యో, ఆస్తి అమ్మి పేదలకు పంచాలా, తర్వాతనే వచ్చి నీ వెంబడించాలా? కుదరదు. ఆస్తి మీద చాలా ప్రేమ. పక్కవాడికి ఏదన్నా 10 రూపాయలు బాధలో, కష్టంలో, దుఃఖంలో ఏడుస్తా కష్టంలో ఉన్న వ్యక్తి కనపడితే 10 రూపాయలు ఇవ్వాలంటే మనసు ఒప్పుకోదు. హల్లెలూయా. నాకు చాలా అవసరాలు ఉన్నాయి, నాకు కావాల్సి ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ ఇచ్చే మనసు నాకు లేదు. పరలోకం పోతా, ఏడకు నువ్వు పోయేది? పొరపాటును పరలోకం పోలేవు. హల్లెలూయా. నీకు ఈ లోకంలో ఆశ సావలా. హల్లెలూయా. ఈ లోకంలో ఆశలో కోరికలు చచ్చిపోతే కానీ పరలోకం పోతావు, కానీ ఇది మొదట్లోనే చావలే. మరి ఎట్ట కుదురుతుంది? కుదరదు. నువ్వు అనుకునేది ఒకటైతే జరిగేది వేరుగా ఉంటుంది, ముగింపు మరొక స్థలం అవుతుంది. మరి ఎట్టగా? హల్లెలూయా. కనుక ఆత్మ ప్రవాహం ఎటైతే కొట్టుకొని పోతుందో అక్కడ దాకా కొట్టుకొని పోవాలి. ఆత్మ నడిపింపుకు అప్పగించుకోవాలి. దేవుడి ఆత్మ ఎలా నడిపిస్తే అలాగ నడవాలి. చూడండి ఒకసారి రోమపత్రిక 8:14 చూడండి. రోమపత్రిక 8:14 వచ్చిన. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. హల్లెలూయా. పక్కన అడగండి, దేవుడి ఆత్మ నడిపింపులోనే ఉంటున్నావా, వేరే వాళ్ళ నడిపింపులో ఉంటున్నావా? హల్లెలూయా. 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 దేవుని ఆత్మ నడిపింపులో ఉండాలి. దేవుడు ఆత్మ ఎటు నడిపిస్తే అలా ఉండాలి. ఒక ఆయన డబ్బులు సంచి తెచ్చాడు. కుష్ఠరోగం తగ్గిపోయింది కదా, నాకు కానీ కుష్టు తగ్గితే తెచ్చిన బంగారం, వెండి, డబ్బులు అన్నీ నీకు ఇచ్చిపోదామని వచ్చా. డబ్బులు, బంగారం అన్నీ తెచ్చా. వచ్చి తీసుకో అని అంటున్నాడు. ఈ పాస్టర్ గారు అంటున్నాడు, నీ వెండి, నీ బంగారం నువ్వే ఎత్తుకుని పో, నాకు అక్కర్లేదు అంటాడు. అదేంది? బంగారం తెచ్చాను, కానుక తెచ్చాను, డబ్బులు తెచ్చాను, తీసుకోమంటే వద్దంటాడేందినా? హల్లెలూయా. హల్లెలూయా. తెచ్చిన ఈ కానుక దేవుని దృష్టికి అంగీకారంగా లేదు, దేవుని దృష్టికి అనుకూలంగా లేదు, దేవుని దృష్టికి అది న్యాయమైనదిగా లేదు, అది కరెక్ట్ అయింది కాదు, దేవుడు అంగీకరించేది కాదు అది. అందుకని ఈయన వద్దు అని అంటున్నాడు. పక్కన ఉన్నాడే శిష్యుడు, ఈయన కీర్తన, ఆయన ఏం పాస్టరా బాబు, లోకల్ సొమ్ము ఊరకు వస్తుందంటే అంత లటక్క నాకు వాటేసుకొని తీసుకొని దాచి పెట్టుకోక వద్దంటాడు. ఏం పిచ్చాడు, సంపాదించుకొని కూడా చేత కాదు, ఈ ఎట బతుకుతాడో ఏమో. హల్లెలూయా. పాస్టర్ గారు వద్దు అని అంటున్నాడు. ఈ పక్కన ఉన్న ఆయన ఏమంటున్నాడు అంటే, ఊరకు వస్తుంటే వద్దు, తీసుకొని ఇంట్లో పెట్టుకుని దాచుకోక ఎవరు నా బోటోళ్ళకి ఇస్తే మేమన్నా వాడుకుంటాంగా, వద్దంటాడు ఇందినా. హల్లెలూయా. ఇక ఐడియాలే తెలియదు ఎట్ట బతుకుతాడో ఏమేమో అసలు హాస్టర్. సరేలే వద్దన్న సరికి ఆయన తెచ్చిన వెండి, బంగారం అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఈయనకి పడి సొంగలు పడేటట్టు పరిగెత్తుకుంటూ పోయి అయ్యా అయ్యా అయ్యా. హల్లెలూయా. మా గురువు గారే పంపించారండి. ఏందంట, ఇప్పుడు ఎఫ్రాయిం నుంచి 2 చుట్టాలు వచ్చారంట, వాళ్ళకి ఇస్తాను కానీ 2 జతల బట్టలను 2 మనుగులు బంగారం ఇచ్చి పంపమన్నాడండి. ఆ ఏడిపేద అక్కడ ఉన్నప్పుడే ఆడవచ్చుగా. హల్లెలూయా. అదేంది అక్కడ ఉన్నప్పుడే అడగొచ్చుగా, మాకు చెబితే ముందు ఇస్తామని అన్నాం కదా, వద్దని ఎందుకంట, అప్పుడు వద్దని మళ్ళీ ఇప్పుడు కావాలంటాం అంటే. ఇప్పుడు ఈ పాస్టర్ గారి ఎవరి దృష్టికి చెడిపోయినోడు అయ్యాడు. ఈ కుష్ఠరోగి బాగుపడిన కుష్ఠరోగుని వాటి జుట్టుకి ఈ పాస్టర్ గారు పనికి మాలినోడు అయ్యాడు, ఎదవయ్యాడు. ఎవరు చేశారు ఎదవని? శిష్యుడే. ఏం చెప్పాడు? అబద్ధం చెప్పి ఆయన మంచివాడు కాదు, ఇందాక వద్దన్నాడు, ఇప్పుడు తెమ్మంటున్నాడు. ఈయన మారుపోడు, వీడు మాట స్థిరం ఉండదు.
కాసేపు పట్టాడు, కాసేపు పెట్టాడు. వీడు మారు మనుపోడు వీడు. హల్లెలూయా. ముందు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, విడిచిపెట్టాడు. మళ్ళీ ఇంకొక ఆమెను చేసుకుంటాడు. మళ్ళీ ఏమో ఎన్నాళ్ళు ఉంటుంది నాకేం తెలుసు. మళ్ళీ ఆమెను వదిలిపెడతాడు, ఇంకొకటి చేసుకుంటాడు. ఇతటి వాళ్ళని ఏమంటారు? మారు మనుపోడు వీడు అంటాడు. వీడు మాట తప్పడు, ఒక మాట మీద స్థిరంగా ఉండడు. ఇసం అంటాడు వీడు అని. పాపం నయమాను పాపం తీసుకెళ్ళే పని ఎట్టగా చచ్చాడులే పని ఇచ్చేసి 2 మనుగులు అడిగితే 4 మనుగులు ఇచ్చేసాయి, గాడిదల మీద ఎక్కి ఇచ్చేసి పంపి అంటే తీసుకొచ్చుకున్నాడు. హల్లెలూయా. అలా బాకండి గోల్ చేయకుండా ఆయన వింటాడు, లోన కూర్చున్నాడు. ఆయన తెలియకూడదు, మెలకుండా ఎక్కడ దింపి ఇంక పోండి సైకి చేసి చోటని ఎరగనట్టు పంపించాడు. సీక్రెట్గా వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఆ గాడిదలతోటి తెచ్చిన బంగారం వెండి అన్ని ఇంట్లో పెట్టుకున్నాడు. ఎరగనట్టుగా వచ్చి మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థనలోకి వచ్చింటే శృతి స్తోత్రం 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 అంటాడు. పాస్టర్ గారు కనిపెట్టాడు. ఎలీషా వాణ్ణి చూచి, ఎలీషా వాణిని చూసి, గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? వాడు నీ దాసుడునైనా నేను ఎచ్చటికి పోలేదని. అసలు ఎక్కడికి పోలేదయ్యా. అంతటి ఎలీషా అక్కడ అబద్ధం ఆడాడా? మా గురువు గారు పాస్టర్ గారు పంపించాడు నన్ను తీసుకురమ్మని అని. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈయనతోటి అబద్ధం ఆడుతున్నాడా? ఊరి నాయనా ఏం వచ్చిందిరా నీకు? అబద్ధం ఆడుతున్నాడు, భయం లేదు, తెగిచ్చేశాడు. సత్య పోతే పోయా. బిడ్డ తరానికి నేను ఏం సంపాదించి పెడుతున్నా? బంగారం. ఏం ఓరకొచ్చుద్దా? ఎంత మనుగులు బంగారం అంటే మామూలు సంగత. బంగారం సంపాదించి పెడుతున్నానని ఆయన దృష్టిలో ఆయన అనుకుంటున్నాడు. గురుగారు తేల్చి చెప్పేశాడు. ఏమన్నాడు? ఆ మనుషుడు తన రథము దిగి, ఆ మనుషుడు ఆయన రథంలో నుంచి దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి నిన్ను ఎదుర్కోటానికి వచ్చాడే. నా మనసు నీతో కూడా నా మనసు కూడా నీతో పాటు అక్కడికి రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను సంపాదించుకోవటానికి ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగినటువంటి కుష్టు రోగం నీకును నీ సంతతికి నీ సంతానానికి సర్వకాలం తరతరాలు అది అంటే ఉంటది, పోదు. వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి మీకు అర్థమైపోవాలా. ఏం అర్థమైంది? పక్క వాళ్ళని అడగండి, అర్థమైందా? ఏం అర్థమైంది అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం అర్థమైందని చెప్పారమ్మా? అమ్మ పేరమ్మ తల్లి ఏం అర్థమైంది? ఏందా? హల్లెలూయా. ఆ జరిగిన సన్నివేశాలు మనకి అర్థమైపోవాలా. అయ్యా సదానందరెడ్డి ఏమర్థమైంది? హల్లెలూయా. చాలా దూరం ఆలోచించలేదు, అందుకని అర్థం కాలేదు. గమనించండి అమ్మా, మారు కాదులమ్మా. హల్లెలూయా. ఇంకే కాడికి శరీరకంగానే ఆలోచిస్తే ఆత్మలోకంలోకి అర్థం కావు. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఓహో అది అట్ట ఇది నాకు తెలిసిలే అంటారు చెప్పినాక. హల్లెలూయా. మనం చెప్పుకుంటున్న సబ్జెక్ట్ ఏంటిది? హల్లెలూయా. ఇప్పుడు అతను రథము దిగి నిన్ను ఎదుర్కొని వచ్చినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? మనిషి ఇక్కడే కూర్చున్నది, ఇతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? రథం దిగి ఎదుర్కోవటానికి వచ్చాడే. అతని దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాడు. ఈ కూర్చున్న మనిషి ఇక్కడే, మనసు ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. అంటే దేవుని ఆత్మ అతన్ని నడిపిస్తూ ఉంది. ఆత్మ నడిపింపులో ఆయన ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈయన ఎవరు నడిపింపులో ఉన్నాడు? చెప్పరా?
తరతరాలకు బిడ్డ తరాలకు కుష్ఠరోగం కొనుక్కొచ్చేయటానికి కారణమైన దయ్యపు నడిపింపులో ఉన్నాడు. ఎవరు నడిపిస్తుంది ఇతన్ని? పాస్టర్ కాదన్నాడు అంటే అర్థం ఉంది, వద్దన్నాడంటే దాని వెనక ఏదో మర్మం ఉంది. కారణం లేకుండా వస్తానంటే తెచ్చింది తీసుకో బంగారం తెచ్చానంటే అత్తిత్తనన్న కానుకొద్దంటాడు. ఏం తెలియదు, సంపాదించుకొని తెలియదు, ఏం ఈ ముసలోడికి ఏమీ తెలియదు, తెలివి తక్కువ పాస్టర్ అనుకుంటున్నాడు. పాపం ఆయన నేను చాలా తెలివిగలవాడిని, చూసావా ఎంత తెలివి ఉందో నాకు. నీ తెలివి తగలబడ, తరతరాలకు నువ్వు సంపాదించింది బంగారం కాదు, మరి ఏంటిది? అది శాపం, కుష్టు రోగం. నీ రోగం నీ బిడ్డకు వచ్చే, వాళ్ళ రోగం వాళ్ళ బిడ్డకు వచ్చే, బిడ్డ తరతరాలకు అదే నీ కుటుంబాన్ని అంటే ఉంటుంది. అది శాపరా బాబు. ఎందుకని ఎట్టగొట్టకపోతున్నాడు? సైతాను నెట్టుకెళ్తా ఉంది. దురాశ, ధనాశ, ధన వ్యామోహం కలుగు చేసి దెయ్యం ఈడ్చుకొని పోతా ఉంది. ఇతను దెయ్యం నడిపింపులో ఉన్నాడు. ఆ పాస్టర్ గారేమో దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నాడు. అందుకే అర్థమైపోయి, ఏయ్యా నువ్వు రథం దిగి అతను నిన్ను ఎదుర్కోటానికి వచ్చినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? వచ్చిందా? చూసావా? నీకు తెలిసిందా? తెలియలేదు అనుకున్నాను. హల్లెలూయా. కాబట్టి గుమ్మంలో ప్రారంభమైంది ఈ నది ఒక్కటే. దేవుని మందిరపు గుమ్మంలో ప్రారంభమైన ఈ నది, ఒంటరిగా చిన్నదిగా ప్రారంభమైన ఈ నది పోను 1000 మూరలు వెళ్ళే కొద్దీ గిలకల్లోతు, మోకాల్లోతు, నడుముల్లోతు, ఇదే అంత అనుభవం దాకా వెళ్ళిపోయింది. వెళ్ళినంత లెక్క అందరూ బ్రతుకుతున్నారు, అందరూ బాగుపడుతున్నారు, అందరూ ఆశీర్వదించబడుతున్నారు. హల్లెలూయా. ఇదేంది? మందిరం ఏంది? మందిర గుమ్మంలో నుంచి బయటికి నది రావటం ఏంది? నది నీళ్ళు పోను విస్తారమైపోవటం ఏంటి? జలచరములు, పశువులు, మనుషులు అందరూ బతుకుతున్నారే, ఇదేంది? అది అంతే. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నీ దేహము దేవుని ఆలయము, నీ దేహము దేవుని మందిరం, నువ్వే దేవుని మందిరం. దాన్ని ఒకసారి చూడండి. యోహాను సువార్త 7:37. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. జీవజల నదా నదులా? నదులు, జీవజల నదులు పారుతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడి నుంచి పారుతుంది? ఏదెనులో నుంచి ఒక నది ప్రారంభమైంది. మందిరం యొక్క తూర్పు గుమ్మం యొక్క అడుగు భాగం నుంచి ఒక నది ప్రారంభమైంది. ఇప్పుడు మనుషుని యొక్క కడుపులో నుంచి ఈ నది ప్రారంభమైంది. ఒక నదా? ఒకటి కాదు, చాలా నదులు. ఎక్కడి నుంచి? నీ కడుపులో నుండి జీవ జల నదులు పారాల. హల్లెలూయా, హల్లెలూయా. కడుపులో నుంచి జీవ జల నదులు పారాల, జీవ జల నదులు పారాల. హల్లెలూయా. కాబట్టి నువ్వు జీవ జల నదులు పారేటువంటి మందిరంగా నీవు ఉండాల. దేవుడు నీలో నుంచే కదిలి ముందుకెళ్ళిపోయి ఆయన అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది. అంటే హృదయం అనే గిన్నె దేవుని ఆత్మ జీవ జలం నీ హృదయంలో నిండి పొర్లి పక్క వ్యక్తి దాకా పారాల. ఆ ప్రభావం పక్క ఊరు దాకా పారాల. హల్లెలూయా. అది జీవజలం. ఈ జీవజలంతో ఏం జరుగుతుందంట? ఈ జీవజలంతో ఏమవుతుందంట? నీలో జీవ జల నదులు పారుతున్నాయి కాబట్టి
నీవు ఎవరి మీద తల మీద చేతులు ఉంచుతావో, హల్లెలూయా, ఎవరి నెత్తిన చేయి పెడతావో ఏమైందంట? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు. మార్కు 16:17 నువ్వు నమ్మావంటే దేవుని నమ్మావు, నీ గుండె నిండా దేవుని ఆత్మ నిండుకున్నది. నువ్వు పక్కనున్న రోగి మీద చేతులు ఉంచినప్పుడు నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. రోగులు స్వస్థత పొందుతారు, నా నామంలో దయ్యాలు ఎల్లగొడతారు, కొత్త భాషలు మాట్లాడుతున్నారు, పాములను ఎత్తి పట్టుకుంటారు. మరణకరమైంది ఏది తాగినా అది వారికి హాని చెయ్యదు. రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు. హల్లెలూయా. ఎవరు చేతులు ఉంచితే స్వస్థత పొందుతారు? నమ్మిన వారి వల్ల. ఒకటి, దేవుని నువ్వు నమ్ముకోవాలా పూర్తిగా. 2, దేవుని ఆత్మతోటి నింపబడాలా, నీ దేహం దేవాలయంగా మారిపోవాలా. హల్లెలూయా. 3వది, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలా. అంటే గిలకల్లోతు కాదు, మోకాల్లోతు కాదు, నడువుల్లోతు కాదు, మరి ఎట్టా? ఇదే అంత అనుభవం రావాలా. లోతైన అనుభవానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, నీటి ప్రవాహం ఒరవడి ఎక్కువైనప్పుడు నువ్వు అడ్డంగా నడుస్తాను, ఎదురుంగా నడుస్తానంటే ఆహా కుదరదు, నువ్వు వెళ్దామన్నా నీకు చేత కాదు. హల్లెలూయా. ఎక్కడి దాకా ఎందుకు? వల్లపల్లి కాలం నిండుగా ఫుల్లుగా నీరు బారేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కదలండి, ఆ స్తంభం దాని ఎదురుగానే అక్కడికి చేరండి. కుదురుద్దా? వీలైద్దా? కుదరదు. నువ్వు ఇటే పోదామంటే అది నెట్టుకుని పోద్ది. ఎందుకంటే దాన్ని ఒరవడి, దాని స్పీడు, దాని ఒత్తిడి అంత ఎక్కువగా ఉంటుంది. ఎంత లోతైన నీళ్ళలో అంత స్పీడ్గా పారుతాయి, అంత ఒరవడిగా పారుతాయి. కాబట్టి మన ఇష్టం కుదరదు. మనం అనుకున్నట్టు మనం చేరాల్సిన గమ్యానికి చేరలేం, కుదరదు. హల్లెలూయా. అందుకని ఏం చేయాలంటే, ఎందరు ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఏం చేయాలంటే ఆత్మ నడిపింపులోనికి రావాలా. హల్లెలూయా. ఆత్మ నడిపింపులోనికి రావాలా. దేవుడు ఆత్మ నిన్ను నడిపించాలి, మనుషులు కాదు, కులస్తులు కాదు. మరి ఇంకెవరు? కొంతమందికి ఏంటంటే కొన్ని నడిపింపులు ఉంటాయి. తలనొప్పి వచ్చింది అంటే పద, ఎక్కడికి? ఏదో తేడా జరిగింది, ఎక్కడికి పోవాలంట? పిల్లోడికి బాగాలేదు అంటున్నాడు, ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్ళేది? ఇది బాగలేనప్పుడల్లా ఎడకపోతాం. సిద్ధాంతి కాడికి పోతే ఈ తలుపు పగల కొట్టేసి కిటికీ పెట్టు, అప్పుడు కలిసి వచ్చింది. ఈ జ్వరాలు వరాలు ఇంకేం రావు అని అంటే ఏం చేస్తారయ్యా ముసలయ్య అప్పుడు ఏం చేస్తారు? తలుపు పగల కొట్టి కిటికీగా తయారు చేస్తారు. హల్లెలూయా. 4 రోజుల తర్వాత పిల్లకి బాగలేదు, ఇంత ఆరోగ్యం బాగలేదు, ఆసుపత్రి తర్వాత పోదాం ఉండు. మరి ఏడకు పోదాం? ఎక్కడికి పోదాం? అదే మంచి రోజు, చెడ్డ రోజులు, లేకపోతే తిథులు నక్షత్రాలు అవన్నీ చూసి చెబుతారే, వాళ్ళకి ఆడకపోతే వాళ్ళు చెబుతారు. హల్లెలూయా. ఏదో శాంతి చెయ్యాలంట. శాంతి చేస్తే దానికి కావాల్సిన సరుకులన్నీ తీసి శాంతి చేస్తే అప్పుడు శాంతిగా ఉంటుంది. హల్లెలూయా. చేస్తారు. సరే శాంతి చేసి అది చేసి చేయాల్సినవి అన్నీ చేస్తారు. ఇంటి నిండా అన్నీ అదేంటి తగిలేస్తారు, అన్నీ ఏలగట్టేస్తారు. ఏమన్నా తగ్గిందా? 4 రోజుల తర్వాత ఈ అమ్మగారికి బాగలా. ఏంది మళ్ళీ బాగలేదు? ఏమకే తగిలిచ్చాం కదా, తగ్గలేదా? తగ్గలేదు. మళ్ళీ ఆ సిద్ధాంతి కాడికి మళ్ళీ ఇంకా ఆడకూడపోయేద్దాంపా. ఏందయ్యా ఏంటి సంగతులు? నువ్వు చెప్పినట్టు తలుపు పగలు కొట్టాం, కిటికీ పెట్టాం, బాగానే ఉంది. అసలు ఏంది మీ ఇండ్లు? నేను వచ్చి చూస్తాను పద అంటాడు. వచ్చి ఇంటి చుట్టూ చూస్తా. అరే ఎవడో నీకు చెప్పినాడో ఈ దరిన ఈ మూలకి చెట్టు ఉండొచ్చు అసలు? అండ్ కాయ పోయ అంత కమ్మగా కొబ్బరి బోండాలు చల్లబోట మా పిల్లలు ఎండకి తాగుతున్నారు, బాగుంది కదండి. అరవాక నోరు మూసుకో. ఇన్ని దెబ్బలు తగులుతుంటే, ఇంత కీడులు జరుగుతుంటే ఇంకా ఉంచుకుంటావా? కొట్టేసాయి. హల్లెలూయా. కాయ పోయ పోతా ఉన్నా, కాయ ఉన్నా, పిందే ఉన్నా మర్యాదగా అని చెప్పాడు కాబట్టి కొట్టేయటమే, నరికి అవతలు పడేయటం. శానాల నుంచి ఉందండి, బాగానే కలిసి వస్తుందిగా. ఇప్పుడేగా ఈ పిల్లలకి బాగాలేదు, ఆ అమ్మాయికి బాగాలేదు, ఇది
హల్లెలూయా. నీకు తెలీదు, నేను చెప్పానుగా, కొట్టేయి, నరికేసి ఇట్టారు. హల్లెలూయా. వీళ్ళు దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నట్ట, ఎవరు నడిపింపులో ఉన్నట్టు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా చోట్ల జరుగుతుంది ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ నడిపింపులోకి రాటల్లా. ఏడ అంత టైం ఏడ దొరుకుతుంది, అంత తీరిక ఏడుంది. కాబట్టి దేవుని ఆత్మ నడిపింపులోనికి రావాల. నీ కడుపులో నుండి జీవ జల నదులు పారాల. ఆ నదీ ప్రవాహం కూడా ఇదే అంత అనుభవం కావాలా. ఆయన అంటున్నాడు ఏమని? ఆయన వచ్చినప్పుడు అనగా ఆదరణకర్త పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. సగం సత్యం సగం అసత్యం అట్ట కాదు, సంపూర్ణ సత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపింపులో ఉంటే మరణం వరకు నడిపిస్తాడు. ఆమేన్. ఆయన నడిపింపులో ఉంటే ఎక్కడి దాకా? పెండ్లి కుమారుని దగ్గరికి పెండ్లి కుమార్తెను తీసుకెళ్ళి అప్పగించేదాకా అక్కడ దాకా నడిపిస్తాడు. ఆయనకు బాధ్యత. పిలిచాడు, ఎలియాజరు ఇట్రా. ఏంటి ప్రభువా? వచ్చాను, నా తొడ కింద నీ చేయి పెట్టాను, ప్రమాణం చెయ్యి. ఏమని? నా కుమారుడు ఇస్సాకున్నాడే, పెళ్ళి కూతురుని చూడాల, అన్యుల అమ్మాయి అక్కర్లేదు, ఎంత అందగత్తి అయినా ఎంత కటనం తెచ్చి ఎలాంటి పరిస్థితి అయినా నాకు వేరే ఎవరు వద్దు, కానీ నా స్వజనుల్లో నుంచే కావాలి. సరే అలాగే అట్టాగే ఆశీర్వదించి పంపించాడు. నేరుగా వెళ్ళాడు. ఆయన పంపించిన అడ్రస్ ప్రకారం వెళ్ళాడు. ఊరు వెలపల అక్కడ చూసి ఆగాడు. బావి ఒకటి ఉంది, ఊర్లో వాళ్ళు నీళ్లు తెచ్చుకోవటానికి ఆ నీళ్లు తీసుకుని పోతానికి వస్తున్నారు. ఎలియాజరు మోకరించాడు బావి దగ్గర. ఎంట వచ్చిన ఒంటెలన్నీ మోకరించాయి. అదేంది, ఒంటెలు కూడా ప్రార్థన చేస్తాయా? తర్పిదట్ట ఉంది. అమ్మ మీ కూతురేది? మా అమ్మాయి తిరణాలకు పోయింది. చిన్నపిల్ల కాదు, వాళ్ళ డాడీ పోతుంటేను డాడీ వెనక్కి తిరణాలకు పోయింది. హల్లెలూయా. అయ్యా అబ్బాయి రాలేదే ప్రార్థనకి? మావాడు సినిమాకి పోయాడు. వాళ్ళ కొడుకు మరే వాళ్ళ ఫ్రెండ్ అంట, వాళ్ళ క్లాస్మేట్ అంట. ఇవాళ ఫంక్షన్ అయితేను నోవులు నోసుకుంటుంటేను వాడికి ఛార్జీలు ఇన్నిచ్చి అటు పంపించి మేము వచ్చేవాళ్ళే ప్రార్థనకి. వాడు పిల్లవాడు కదా, పెండిలతో కొద్దిగా సరదాగా గడుపుతాడని పంపించేసి. హల్లెలూయా. ఏమి నేర్పిస్తున్నావు పిల్లలకి? వాళ్ళ నాశనానికి కారకుడవు నువ్వేగా. ఇంటెల్లపాతి కోసం చేతులెత్తి కుటుంబ యజమాని రోజు కుటుంబ ప్రార్థనలో చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి కుటుంబ క్షేమం కోసం ప్రార్థించాల్సిన నీవు ఏం చేస్తున్నావు? ఆ ఎమ్మి చేసుకుంటుందిలే, పిల్లల్ని పెట్టుకొని కుటుంబ ప్రార్థన ఆమె చేసుకుంటుందిలే. నాకు ఏడ కుదరదు, పొగులంతా పని చేస్తా, సాలిపోయి స్తోత్రం కాపాడు దీవించి ఆమెనని నేను నిద్రపోతా. కుటుంబ ప్రార్థన నేను యజమాని నేనే పెట్టాలా? నాకు ఏడ కుదురుద్ది. ఆదివారం ప్రార్థనకు వస్తల్లా సాలదా, అంతవరకు చదువుకోమను దేవుడిని. హల్లెలూయా. నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది నువ్వని తెలుసా? ఎందుకని? ప్రతి స్థలమందు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాల్సిన కుటుంబ యజమాని నువ్వు చేతులెత్తితే నీ కుటుంబానికి విజయం కలుగుద్ది. నీ చేతులెత్తితే నువ్వు వెళ్ళే పనిలో నీకు అపజయం ఉండదు, జయమే కలుగుతుంది. అన్ని చోట్ల దేవుడు తోడయ్యుండి నీ చేతి పనిని దీవించాలంటే నువ్వు చేతులు ఎత్తాలా. హల్లెలూయా. చేతులు ఎత్తటం తర్వాత ఆ చేతులతోటి డబ్బులు ఇచ్చి పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అటు పోతున్నాడు అంటలే సరదాగా. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ అక్కాయిది పెళ్ళి అంట, ఆడకపోతున్నాడులే. డబ్బులు ఇచ్చి పంపిస్తున్నావా? నీ చేతులారా నీ పిల్లల్ని అగ్నిలోనికి మంటల్లోకి తోస్తున్నావు. అర్థమైందా? అర్థం కావట్లా. ఏం కాదులే, పర్వాలేదు. లేదు, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసి దేవుని ఆత్మ నడిపింపులో నీవుంటే నీ కుటుంబం కూడా అదే నడిపింపులోనికి వస్తుంది. కుటుంబాన్ని కట్టుకోవాలా. కుటుంబాన్ని జాగ్రత్తగా ఏలలేని వాడు సంఘాన్ని ఎట్ట ఏలుబడి చేస్తాడు? అబ్బాయి ఏం లేదు, నేను పెత్తనం చేస్తా. ఏమని చేస్తావు? హల్లెలూయా. కుటుంబాన్ని చక్కగా ఏలుబడి చేసుకొని చేతకొనివాడు ఈ సంఘాన్ని ఎట్ట నడిపిస్తావు? పెత్తనం ఎట్ట చేస్తావు? హల్లెలూయా.
ఏందమ్మా ప్రార్థనలో మీ పిల్లలు కూర్చోరా? వాళ్ళు కూర్చోలేనా, నేను ఒక్కదాన్ని చేసుకుంటూ ఉంటాను. మంచం కాడ ఊగులాడి నిద్ర రాగానే ఏం చేస్తాను? నిద్రపోతా. ఆయన రాడు, పిల్లలు రాడు, నేను ఒక్కదాన్ని ప్రార్థన చేసుకుంటా. హల్లెలూయా. వాళ్ళు క్షేమంగా ఉండొద్దా? కుటుంబ సమేతంగా కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తే ఆ కుటుంబానికి కాపుదల ఉంటుంది, ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఆత్మ దేవుని నడిపింపులోనికి పరిపాలనలోనికి రావాలి. ఎలియాజరు మోకరించాడు ఊరు వెలుపల ఉన్నటువంటి బావి దగ్గర. వాటికి ఏం చెప్పలేదు కదా, చెప్పలా? ఎంట ఉన్న అన్నీ మోకరించాయి, ఒంటెలన్నీ మోకాల మీద ఉన్నాయి, అవి కూడా ప్రార్థన చేస్తున్నాయి. అంటే ప్రార్థనలో ఎంత తర్పీదో, ఎలాంటి అనుభవం అర్థమైపోతుంది. ఒకటే ప్రార్థన చేశాడు. శాంతాడు పొడుగున సాగదీసి ప్రార్థన ఏం చేయలే, 2 ముక్కలే ప్రార్థన చేశాడు. ప్రభువా, నా యజమానుడగు అబ్రహాము దేవుడువైన అబ్రహాము దేవుడా యెహోవా, నేను వచ్చిన కార్యాన్ని త్వరలో సఫలము చేసి, త్వరగా నువ్వు సఫలం చేసేయి. నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం చూపించు. హల్లెలూయా. ఎవరినైతే మంచిలు అడుగుతానో, నువ్వు దాగు, నీతో పాటు ఒంటెలు కూడా నీళ్ళు బాస్తానని చెప్పాలా. ఎవరైతే ఆ అమ్మాయి అట్ట చెప్పుద్దో ఆ పిల్లే నాకు యజమాని కుమారుడికి కాబోయే భార్య, నేను నిర్ధారం చేసుకుంటా అని ప్రార్థన చేశాడు. ఆమేన్ అని కళ్ళు తెరిచి చూశారు. ఒక నీళ్ళు ముంచుకొని బయటకు వచ్చింది. అమ్మా, కొద్దిగా మంచి నీళ్ళు పోతావా అంటే వెంటనే జవాబు, తాగయ్యా, నీకే కాదు నీ వంటలకు కూడా నీళ్ళు పోతా. ఏమని ప్రార్థన చేశాడో, ఆమె ఎట్ట అడగాలని ప్రార్థన చేశాడు, అట్టగా ఆ అమ్మాయి అడిగింది. కరెక్ట్. ప్రార్థనకు సమాధానం ఖచ్చితంగా ఆమెను అనంగానే కళ్ళు తెరిచేసరికి అక్కడే ఉంది. హల్లెలూయా. అంతే, దేవుని ఆత్మ నడిపింపులో ఈయనున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? రిబ్కా దగ్గరికి వెళ్ళటం, తీసుకొచ్చి ఇస్సాకుకి ఇచ్చి పెళ్లి చేయటం జరిగింది. ఎప్పటిదాకా బాధ్యత? ఎలియాజరు బాధ్యత ఎప్పటిదాకా? పెళ్లి కుమార్తె రిబ్కాని తీసుకొచ్చాడు. సాయంకాలం సల్లపూట అయినా పొలాలలో దారిలో ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటానికి వచ్చాడు. ఆయన ఎవరండి అని అడిగింది. ఆయనే నీ యజమాని అనగానే ఏం చేసిందంట? వెంటనే వంటి దిగింది, తల మీద ముసుగేసుకుంది, గౌరవం మర్యాద ప్రదర్శించింది. హల్లెలూయా. మెల్లిగా దగ్గరికి వచ్చినాక, అయ్యగారు ఏమే మీ ఆడవాళ్ళు, నీ భార్య, మీ హల్లెలూయా, నీ సాటి సహాయం ఏమి అంటే, సరేలే అట్టనా. అప్పటితోటి ఎలియాజర్ బాధ్యత అయిపోయింది. అలాగనే మనల్ని కూడా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలంట? మధ్యాకాశంలోకి తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మధ్యాకాశం దాకా తీసుకెళ్తాడు. యేసు 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎకాయకీగా డైరెక్ట్గా భూమి మీదకి రాడు. పెండ్లి కుమారుడైన యేసు మధ్యాకాశానికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన నడిపింపులో ఎంతమంది అయితే ఉంటారో, ఎందరైతే ఆయన మాట వింటారో, ఎందరైతే ఆయన నడిపింపులో ఉంటారో, ఎందరినైతే దేవుడు పరిశుద్ధాత్ముడు చేయి పట్టి నడిపిస్తూ ఉంటాడో, ఆయన మాట చొప్పున బ్రతుకుతున్న వీళ్ళందరినీ దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మధ్యాకాశానికి తీసుకెళ్ళి పెండ్లి కుమారుడు యేసు చేతిని అప్పగించి బాధ్యత అయిపోద్ది. పెండ్లి కుమారుడు ఇంకా అమ్మగారు చేయి పట్టుకొని పరలోకానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. అప్పటిదాకా ఎవరి చేతిలో ఉండాలి? నువ్వు పక్కన అడగండి, ఎవరి చేతిలో ఉండాలా? ఎన్నన్న కులం వాళ్ళు చెప్పినట్టు వినొద్దా? కులం మాట వినకపోతే ఊరు కుదరదు. హల్లెలూయా. కులస్తుల మాట వినాలా? ఊరి నాయన నీ కులం ఎక్కడ తీసుకెళ్తుంది నిన్ను? ఏమో రేపు కళ్ళు తెరిచి నాకు చూద్దు కానీ. హల్లెలూయా. పెద్దలు చెప్పినట్టు వినొద్దా? పెద్దలు కాదు, పరిశుద్ధాత్మ కంటే పెద్దోళ్ళు ఎవరు లేరు. ఆత్మ దేవుని చేతిలో నీవు ఉంటే ఆయన అంతవరకు నడిపిస్తాడు, పరలోకం దాకా నడిపిస్తాడు. పెండ్లి కుమారుడు యేసు చేతికి అప్పగిస్తాడు. అప్పటిదాకా ఆయన చేతిలోనే ఉండు. పక్క వాళ్ళతో చెప్పండి, ఎవరి చేతిలో ఇరుక్కోబాకు, దేవుడి చేతిలోనే ఉండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి మొదట నది పుట్టింది ఏదేనులో, తర్వాత రాను రాను అది 4 పాయలైపోయింది. ఆ తర్వాత రెండవ నది ఎక్కడ పుట్టింది? మందిరం యొక్క తూర్పు వైపున గుమ్మం అడుగు భాగంలో పుట్టింది ఈ నది. అది రాను రాను విశాలమైన పెద్ద నది అయిపోయింది. ఆ నది చుట్టూ జనం బ్రతికారు, పశువులు బ్రతికాయి, పక్షులు బ్రతికాయి, పురుగులు బ్రతికాయి, మనుషులు బ్రతికారు. ఎలా? ఆ చేపలు విస్తారంగా పడ్డాయంట. హల్లెలూయా. ఆ నది నీళ్లు పోను తూర్పు వైపుకి వెళ్ళిపోయి ఆ తూర్పున ఉన్నటువంటి అరాబా దగ్గర సముద్రంలో కలిశాయి. సముద్రంలోకి వెళ్ళి మంచినీళ్ళు కలిస్తే ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు అయిపోయినాయి. హల్లెలూయా. ఈ సముద్రం లోకానికి సాదృశ్యం. లోకస్తులు కూడా నువ్వు వెళ్ళే చోట మార్పు చెంది నీ దారికి వాళ్ళు రావాలి, కానీ వాళ్ళ దారిలకు నువ్వు పోకూడదు. వాళ్ళతో ఏకమై కలిసిపోయి వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళి వాళ్ళ పోతిని హల్లెలూయా వాళ్ళు చెప్పిన వాళ్ళ ఆచారాలని పాటించి నువ్వు కూడా ఉప్పు నీళ్ళగా మారిపోకూడదు. పక్కదో చెప్పండి. వాళ్ళతో ఏకమై వాళ్ళలాగే మారిపోతున్నావా? మారిపోకూడదు. నీ దారికి వాళ్ళనే తీసుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పొరుగు దేశంలో ఉన్న యేసేపు నియమాలు, నిబంధనల కట్టడలు వాళ్ళకు అనుకూలంగా మారిపోయాడా? మారలా, వాళ్ళనే మార్చాడు. హల్లెలూయా. తన సిద్ధాంతం, తన పట్టుదల, తన దేవునికి తనకు మధ్య ఉన్న బంధం ఎట్టి పరిస్థితుల్లో తెంచలేకపోయారు. షడ్రక్, మెషక్, అబేద్నెగో లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు వాళ్ళ నియమ నిబంధనలు మార్చుకోవాలా. రాజభోజనం తినమని ముందు తెచ్చి పెడితే కమ్మని భోజనం, రాజు తినే భోజనం ఏంది మనం తింటామా? అబ్బో ఎంత ధన్యత అని గబా గబా ఏమని పాసా తినేసేలా. నువ్వేం చెప్పినట్టు నువ్వు వినాలయ్యా. హల్లెలూయా. నువ్వు చెప్పినట్టు రాజభోజనం మేము ఎడ తింటాం? ఎందుకని తినవా? ఎందుకంటే రాజభోజనం, రాజు టేబుల్ మీదకి వస్తున్న భోజనం ఒక విగ్రహానికి అర్పించినటువంటి బలి అర్పణ నుంచి తెచ్చిన ఆహారం. అది మేము తినకూడదు. మేము జీవం కలిగిన దేవుని పిల్లలు, మేము చెప్పినట్టే నువ్వు వినాల. మరి ఏం చేయమంటావు చెప్పు? కాయకూరలు అన్నం తీసుకురాపో. సరేనయ్యా. అట్లాగే జరిగిపోయింది. హల్లెలూయా. కావచ్చు అన్య జనాంగ మధ్య నువ్వు బతుకుతూ ఉండొచ్చు, కావచ్చు పరిస్థితులను బట్టి నువ్వు ఎక్కడికో వెళ్ళి దేవునికి విరోధులు, దేవుని సిలువకు శత్రువుల మధ్యలో నువ్వు బ్రతకవలసిన టైం వచ్చి ఉండొచ్చు. అయినప్పటికీ నీ నిబంధనలు, నీ కట్టుబాట్లు, నీ పద్ధతులు మారిపోకూడదు. వాళ్ళకు అనుకూలంగా మారిపోకూడదు. ఉప్పు నీరు సహా మంచినీరుగా మారాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే అంటున్నారు ఏమని, రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి రాజుగారు, ఒక జాతి ఉందండి, హెబ్రీలు అనేటువంటి జాతి, ఒక జాతి వారు ఉన్నారండి. ఆ జాతి జనాంగం యొక్క పద్ధతులు ఉన్నాయే, నిబంధనలు ఉన్నాయే, భూమి మీద ఉన్న సకల జాతుల నిబంధనల కంటే కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అందరిలాగా ఉండవు. వాళ్ళ నిబంధనలన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. అయినా వాళ్ళని ఎందుకు ఇక్కడ ఉండనీయకూడదు, మొత్తం తీసేస్తా అనుకున్నావా? హల్లెలూయా. తీసేయాల. యూదులను ఎవరిని బతకనీయకూడదు. మొత్తాన్ని తీసేసేటట్టు అధికారం నా చేతిలో ఉండే, చట్టం నా దగ్గరే ఉండే, ఉంగరం నా చేతిలో ఉండే, ఉంగరం ముద్ర వేసానంటే అయిపోద్ది. ఇంక అంతే, చట్టం పారిద్ది. యూదులు ఎవరిని బతకనీయకుండా చేస్తా పంతం పట్టాడు. హల్లెలూయా. దేవునికి విరోధంగా చట్టాన్ని కూడా పుట్టించాడు. అంతా రెడీ చేశాడు. చివరికి ఏమైపోయింది? అధికారం ఉండొచ్చు, డబ్బులు మరిన్ని ఉండొచ్చు, హల్లెలూయా, మాట పారొచ్చు, నేను చెప్పినట్టు జరుగుద్ది, అంతే, నా స్తోత్రం పారుద్ది, నాకు తిరుగులేదు అనుకున్నాడు. పాపం, ఈ తిరుగులేని వంటి ఈ మనిషి ఏమైపోయాడు? యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసుకొని, తన తల మీదకే వచ్చింది. హల్లెలూయా. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా గుంట దోమాక ఆ గుంటలో పడి నువ్వే చస్తావు. పక్కలకు చెప్పండి. తెలియదుగా పాపం, సంగతి తెలియదుగా.
దేవుని బిడ్డలైన వారికి విరోధంగా గుంట తవ్వద్దు. నీ గుంట నీకే గతి అయింది. ఆ గుంటలో పడి నువ్వే పోతావు, వాళ్ళేం పోరు. అగ్నిగుండంలో వేద్దామనుకున్నారు, కానీ వాళ్ళే పడ్డారు. అవునా? సింహాల బోన్లో వేద్దామనుకున్నారు, ఏమయ్యారు? విరోధంగా వాళ్ళు తెలివితేటలు అయ్యి, దరిద్రపు తెలివితేటలు. వేద్దామనుకున్నారు, చివరికి వాళ్ళే సింహాలకి ఆహారంగా మారిపోయారు. యూదులందరినీ నాశనం చేద్దామనుకున్నాడు, ఏమయ్యాడు? ఆయన ఒక్కడ పోతే బాగుండు. వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు మొత్తం కుటుంబం మొత్తం పోయా. హల్లెలూయా. దేవునికి విరోధంగా లేచిన ఏ ఆయుధం వర్ధిల్లదు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేచిన ఏ ప్రణాళిక నెరవేరదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి ఏం చేయాలంట? మనము దేవుని ఆత్మ నడిపింపులో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉండాలి. ఆయన చేతికి నీ చేతిని అప్పగించు. ఆత్మదేవా నన్ను నడిపించు, అంతం వరకు నన్ను నడిపించు. పెండ్లి కుమారుడు యేసు వద్దకు తీసుకెళ్ళి ఆయన చేతికి నా చేతిని పట్టించు. అప్పటిదాకా నీ మాట వింటా, నీ చేతిలో ఉంటా అని తీర్మానం చెయ్యి. ఆయన మాట మాత్రమే ఆలకించు. హల్లెలూయా. ఆయన మాట చెవిని పెట్టవద్దు, చెవిని పెట్టవద్దు. ఆయన మాట తిరస్కరించవద్దు. దేవుని ఆత్మ ఏం చెబుతున్నాడా ఆలోచించు, ఆగి ఆలకించు, అది అర్థం చేసుకో. ఆ ప్రకారం ఆయన మాట చొప్పునే నడుస్తూ ఆయన మనల్ని ఎక్కడి దాకా నడిపిస్తాడంట? అంతం వరకు నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క పరిపాలనా కాలం. మొదట తండ్రి కాలం అయిపోయింది. హల్లెలూయా. మోషే ద్వారా తండ్రి అయిన దేవుడు పరిపాలించాడు. తర్వాత యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన పరిపాలనా కాలం అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాలనా కాలం. ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ జనమును నడిపిస్తూ ఉంది, సిద్ధపరుస్తూ ఉంది. ఇప్పుడు అంత్య దినములందు నా కుమారులు కుమార్తెల మీద నా ఆత్మ కుమ్మరిస్తాను, వారు ప్రవచిస్తారు. హల్లెలూయా. మీ వృద్ధులు కలలు కంటారు. కాబట్టి అంత్య దినం ఇది. చివరి గడియల్లోకి వచ్చేసాం. చాలా దగ్గరలో ఉంది రాకడ. ప్రభువు రాబోతున్నాడు. అందరూ నోట అదే మాట వినపడుతుంది. దేవుని ఎరగని వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు కూడా చెబుతున్న మాట ఏంటంటే ఈ మొత్తానికి ముగింపుకు వచ్చింది, పరిస్థితులన్నీ అలాగనే ఉన్నాయి అని అర్థమైపోయి అందరూ అదే మాట చెబుతున్నారు. ప్రభు రాకడికి గుర్తులు అన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంట? సాతాను తంత్రాల్లో సిక్కుపడవద్దు. సర్దుకుందాంలే, సరి చేసుకుందాంలే, మార్చుకుందాంలే, చూద్దాంలే అనుకుంటా ఉంటే ఏమైందంట? ఆయన రానే వస్తాడు. రెడీగా ఉన్నవాళ్ళు ఎత్తుకొని పోబడతారు. తర్వాత ఇక్కడ నువ్వు మిగిలిపోతావు. హల్లెలూయా. 1-2 సార్లు 1-2 విషయాలు నిర్లక్ష్యంగా కొద్దిగా అశ్రద్ధగా అగ్గపడుతున్నావు అనుకో, నువ్వు అర్థం చేసుకోవాలి. ఏంటంటే రేపు పొద్దున్న యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు కూడా నువ్వు రెడీగా ఉండట్లేదు. కొద్దిగా ఏ పని చేసిన కొద్దిగా ఆలస్యంగా చూద్దాం, చేద్దాం, పోదాంలే, వెళ్దాంలే, పర్వాలేదులే అన్నట్టు కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నావంటే నువ్వు విడిచిపెట్టబడే వారి లెక్కలో ఉన్నావు. మరి ఎట్ట చేయాలా? హల్లెలూయా. అన్నం అంతా అత్తక్కర్లేదు, 1-2 మెతుకులు వచ్చితే అర్థం అయిపోద్ది ఎంత ఉడికింది, ఇంకా ఎంత శాతం ఉడకాలనేది అర్థమైంది. ఇంకా నీకు నీవే పరీక్షించుకోవటమే. నేను ఎట్ట చేస్తున్నా, నా భక్తిలో నేను ఎలా ఉన్నా, దేవుని స్వరాన్నే వింటున్నానా, విని వెంటనే కదులుతున్నానా, కొద్దిగా నిదానం చూద్దాం, వెళ్దాంలే, పర్వాలేదులే, ఈ ఒక్క ఆదివారం వచ్చే వారం పోతాంలే. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి సాతాను ఏంటంటే తంత్రగోడు. వాడు కుయుక్తులు పండుతాడు, తంత్రాలు కుయుక్తులు ఉంటాడు. నీకు లేని ఆశ, నీకు ఏ కోశానా నీకు ఆశ లేదు. హల్లెలూయా, హల్లెలూయా.
ఏం ఆశ లేదు. చెవులకు పెట్టుకుందాం, ముక్కులు పెట్టుకుందాం, 4 గాజులు పెట్టుకుందాం, కొద్దిగా డెకరేషన్ మేకప్ చేద్దామని చెప్పి అలాంటి ఆలోచనే లేదు. ఎందుకంటే నా హృదయంలో యేసు ఉన్నాడు. నా యేసయ్య కనపడాల, నేను కాదు కనపడేది. హల్లెలూయా. నేను వెనక్క దగ్గాల, నా యేసయ్య ముందు కనపడాలి అని దేవుని హెచ్చించాల. ఆయన అంటాడు, ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను పాత్రుడును కాను అంట. హల్లెలూయా. ఆయన నాకంటే శక్తివంతుడు, నా వెనక వచ్చాడు నాకంటే శక్తివంతుడు. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితో బాప్తిస్మిస్తాడు. ఆయన గొప్పవాడు. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టటప్పుడు ఆయన్నే హెచ్చిస్తూ ఆయన్నే గొప్ప చేస్తూ నిన్ను నీవు తగ్గించుకునే వ్యక్తివి. మెల్లిగా ఎక్కడైనా పక్క సహవాసం పట్టావనుకో, హల్లెలూయా, ఏ సహవాసం? దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెడిపేస్తుంది. హల్లెలూయా. సాగు బతుకులు వచ్చింది ఒక ఆమె, ఊపిరిపోయే తట్టు ఉంది. అప్పుడు ఎస్తేరా ఆంటీ అని జగదల్పూర్ నుంచి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్ నుంచి మన దగ్గరికి వచ్చేది. హల్లెలూయా. ఆ మూలన గుడిసి ఉండేది. ఆ గుడిసెలో అమ్మగారి దగ్గర ఇక్కడే పడుకుంటా నేను. అమ్మగారి ప్రార్థన చేస్తే తగ్గిపోద్దని చెప్పేసి పోయి అక్కడే ఆ ఒక్కదానికి చిన్న మంచం ఉంటే ఎత్తే ఆ మంచం పక్కనే పండుకుంటుంది. ఆదా, ఈ పిల్లలు ఒక మొండి దెయ్యం ఉంది. ఈ దెయ్యాన్ని తీసుకొని చర్చిలో పండేసి నేను ప్రార్థన చేసుకోవటానికి అదేం సోటేం లే సాల్తా అయితే నీ మోకరించుదామంటే నా ఆ కాళ్ళ కాడ సోటి ఎక్కడిది? ఆమె సాఫ్ వేసుకొని ఇక్కడే పండుకుంది. ఈ దెయ్యాన్ని అటు పంపించు, రేపు పగల చూద్దాం, దీని సంగతి ప్రార్థన తర్వాత చేద్దాం అని ఇప్పుడు కూటమైనాక చెప్తే, సరే మరియమ్మ మర్యాదగా రమ్మ, మందిరంలో పండుకోమ్మా అని చెప్పి పట్టుకొచ్చి మందిరంలో బండ పెడితే పండుకుంది. దేవుడి దయ వల్ల ఆ దెయ్యం వదిలిపోయింది. చచ్చిపోద్ది అనుకున్న మనిషి బతికింది, బాగుంది. అరటికాయలు వ్యాపారం చేస్తా ఉప్పలపాడోళ్ళు అల్లు గానిగ పంటి జోసఫ్ అని మరియమ్మ బక్కగా సన్నగా ఉండేది, బతికింది. అట్లా దేవుడి దయలో దెయ్యం వదిలిపోయి బాగైంది, అంతా బాగున్నది. వెంకటాపురం నుంచి వస్తూ ఉండేది ప్రార్థనకి. ఒకరోజు ఏలూరులో పిల్లోడికి బ్యాంకులో జాబ్ వచ్చింది. పిల్ల IAS కలెక్టర్గా చదువుకుంటా ఉంది. ఒకసారి రావచ్చు కన్నా అంటా అంతే. అటు నుంచి వస్తా కారు అటు మలిపోయి వెళ్ళాం చూసి వద్దామని. ఒరి నాయన, ఒక పూజ చేసేవాడికి కూడా ఉండదు అంత డెకరేషన్, అంత మేకప్, బాగా ఒళ్ళొచ్చింది, డెకరేషన్, మేకప్, అవతారమే మారిపోయింది. ఏంది మరి అమ్మ, ఏంది నీ అవతారం ఏంది, ఎట్టుండే దానివి, ఏంటి ప్రార్థన కన్నా వెళ్తున్నావా లేదా, ఇదేందమ్మా అంటే, ఏం చేస్తావన్నా లేచిన కానీ అందరూ బొట్లు బోనాలు పెట్టుకుని వెళ్ళానా, ఈ అపార్ట్మెంట్లు అద్దెకున్న వాళ్ళందరూ అట్టుంటే నేను ఒక్కదాన్ని ఏం బాగుంటుందిలే అని అందుకనిలే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వెళ్ళిన చోట జనం అందరు ఎట్ట ఊరేగితే నువ్వు కూడా అట్నే ఊరేగుతావా? నీ ప్రత్యేకత ఏది, నీ భక్తి ఏది తేలిపోతుంది కదా. అంటే పక్క వాళ్ళందరికీ తెలియకూడదు, ఎవరు అమ్మో ఏమో తక్కువ కులం వస్తారు అని తెలియకూడదంట. అంతే. అందుకని ఏం చేయాలి, వాళ్ళలాగానే బొట్టు పెట్టుకోవాలి, వాళ్ళలాగానే చెవులకి వేసుకోవాలి, వాళ్ళలాగానే వాళ్ళు ఏం చేస్తున్నారో అన్ని వేషాలు, అన్ని డెకరేషన్లు అన్నీ వేయాలి. ఆశ్చర్యపోయా, ఇదేంద్రమ్మాయి, సావు బతుకుల మధ్యలో కొన ఊపిరికి వెళ్ళిన వ్యక్తివి, బ్రతికి బాగున్నావు, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిందే, మర్చిపోయావా అంటే, లేదులేన్నా అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటాం. మరి ఆదివారం ప్రార్థన పోతున్నావా? ఈ ఆడన్న కుదరట్ల దగ్గర చర్చిలు ఏమి లేవు అన్న, హోసన మందిరం ఉంది కానీ అది ఆడనో చాలా బయట, ఊరు బయట ఉంటుంది, ఆడబోయేది ఎప్పుడో ఒకసారి అంట కుదిరినప్పుడు వెళ్తుందన్న. అయ్యో, ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఈ రోజున నీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, మర్చిపోయావా? కడుపు నిండంగానే చాలు మూర్ఖుడికి గర్వం వచ్చేస్తుందంట. మర్చిపోకూడదు, గతాన్నిటి పరిస్థితులు మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పూట తిండి ఉంటే రెండో పూటకి ఎటు నుంచి వచ్చుద్దా భోజనం అని ఎత్తుక్కునే పరిస్థితి ఒకప్పుడు.
మర్చిపోతే ఎట్టా? హల్లెలూయా. ఆ ఆకలి లేక, అన్నానికే లేక ఆకలితో గడిపోయిన రోజులు ఉన్నాయి. హల్లెలూయా. ఆకలి మంట ఏదో తెలుసు కనుకనే ఆదివారం వచ్చిన ఆకలితో పంపొద్దు తీర్మానం చేసి, అది యేసు ప్రభు కలిగి ఉన్న మనసు కూడా అదే కనుక ప్రతి ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో భోజనం పెట్టడం ఆపకూడదు. హల్లెలూయా. కాబట్టి గతాన్ని మనం మర్చిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో నుంచి దేవుడు ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాడు, దీనికి కారకుడు యేసే. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, యేసయ్యను మర్చిపోవద్దు. గతాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన చేతికి నీ చేతిని అప్పగించు. ఆయన నడిపించిన దారిలోనే నడు. ఆత్మదేవుడే నిన్ను నడిపించుదురుగాక. పరలోకం చేరే వరకు ఆయన చేతిలోనే ఉందువుగాక. నీ కడుపులో నుండి జీవ జల నదులు పారునుగాక. ఆత్మ ప్రవాహంలో నీవు కొనసాగుదువుగాక. మరణం వరకు భక్తిలో నిలకడగా ఉందువుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. కళ్ళు మూద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూద్దాం, చేతులెత్తి ప్రార్థన చేద్దాం. నీ కడుపులో నుండి దేవుని మందిరమైన నీ దేహంలో నుంచి దేవుని పరిశుద్ధాత్మ నదులు పారాలి. ఆ నది ప్రవాహంలో అనేకులు బ్రతకాలి, అనేకులు బాగుపడాలి. నీ ద్వారా అనేకులు మేలు కలగాల, నీ మూలంగా అనేకులకు స్వస్థత కలగాల, నీ ద్వారా అనేకులు సమాధానం పొందాల. ప్రార్థన చేద్దాం. నన్ను వాడుకోదేవా. జీవ జల నదులు నా కడుపులో నుంచి ప్రవహించే వ్యక్తిగా, ఆత్మ నడిపింపులో నేను ఉండే వ్యక్తిగా నన్ను మార్చయ్యా. నీ ఆత్మతో నన్ను నింపయ్యా. నా గిన్నె నిండి పొర్లి పారాల దేవా. జీవ జల నదులు నాలో నుంచి ప్రవహించి అనేకులు బ్రతకటానికి, అనేకులు రక్షణ పొందటానికి, అనేకులు స్వస్థత పొందటానికి, నా ద్వారా అనేకులకు మేలు కలగటానికి కారకునిగా నన్ను మార్చయ్యా. బలపరిచి నన్ను అభిషేకించి నన్ను వాడుకో అయ్యా. వాడుకో ప్రభువా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దయాళుడైన దేవా, నీకు వందనాలు. కూడి వచ్చిన నీ పిల్లలను బట్టి నీకు స్తోత్రాలు. గాయపడిన మీ హస్తాన్ని చాపండి. కూడి వచ్చిన పిల్లలందరినీ దీవించండి, అభిషేకించండి. మహిమగల రాకడకై నీ బిడ్డల పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచండి. నీ చేతిలోనే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనే యాత్రను కొనసాగించి దేవా, ఓరుడైన యేసు చేతిలోనికి చేరే వరకు భక్తిలో ఎక్కడ కుడి ఎడమలకు తొలగిపోకుండా, ఈ మురికి భక్తి జీవితంలో మలినం అంటనీయక పరిపూర్ణమైన భక్తిలో ఆత్మీయతలో కొనసాగి దేవా, ఈ చివరి శ్వాస విడిచి నీ చేతిలోకి చేరే వచ్చే అంతవరకు నీ బిడ్డలందరినీ భక్తిలో స్థిరపరచమని, మహిమగల రెండో రాకకై ఈ బిడ్డలందరినీ సిద్ధపరిచి ఆశీర్వదించమని నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. బలపరచండి, దీవించి వాడుకోండి. బిడ్డల్లో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే ప్రతి వ్యాధి యేసు నామములో బిడ్డలను విడిచిపోవునుగాక. ప్రతి రోగం యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి విధ శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి విధమైనటువంటి దుష్ట దురాత్మ శక్తుల తంత్రములు లయమైపోవునుగాక. ప్రతి విధమైన దుర్మార్గుని కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. బిడ్డలకు విరోధంగా ఉచ్చరించబడు ప్రతి మంత్ర ప్రయోగం యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. దుష్టుని యొక్క ప్రతి తంత్రము, ప్రతి కుయుక్తి, ప్రతి ప్రణాళిక యేసు నామములో నిర్మూలమైపోవునుగాక. నీ బిడ్డలకు విరోధంగా నిలబడు గొల్యాతులు కూలిపోదురుగాక. అడ్డుగా నిలబడు అభ్యంతర గోడలన్నీ ఎరుకో గోడల కూలినట్లు సదరమైపోవునుగాక. ప్రతి సమస్య పటాపంచులైపోవునుగాక. నీ బిడ్డల ఆత్మీయ జీవితంలో ఎదగనీయకుండా, అభివృద్ధి పొందనీయకుండా, ఉన్నత దర్శనాలు చూడకుండా, మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేయి. ప్రతి దయ్యం యేసు నామములో వారి మార్గాన్ని విడిచి వెళ్ళిపోవలసింది ఆజ్ఞాపిస్తున్నాను. ఘన విజయం బిడ్డల జీవితంలో కలుగుగాక. జై జీవితం గడపటానికి
ప్రత్యేకమైన నీ కృప నీ బిడ్డలకు కలుగుగాక. ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వారు అర్పించబోతున్న కానుకను అంగీకరించమని, వారు తినబోతున్న ఆహార పదార్థాలను శుద్ధీకరించి దేవా నీ బిడ్డల బలము శక్తిని అభిషేకం ఇచ్చి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, వర్ధిల్లడానికి, అభివృద్ధి పొందటానికి మీరే ప్రత్యేకమైన మీ కృపమ్మని కోరుతూ ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికి వందనాలు.